మాయమైపోయిన వాళ్ళు ఏమవుతున్నారు తెలుసుకోవడానికి అహోరాత్రులు కష్టపడ్డాడు, ప్రతిరోజు తిరిగాడు. ఆయనతో పాటు కొంతమంది ఆయనకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. ఒక్కడు కూడా ఉన్న సందర్భంలో ఒక్కడు కూడా ఒంటరిగా కూడా ఆయన అనేక శ్మశానాలు తిరిగాడు. శ్మశానాలకు వెళ్ళి రికార్డ్స్ రాసుకున్నాడు. ఈ 10 ఏళ్లుగా ఎన్ని శవాలు వచ్చినాయి, వాళ్ళ పేర్లేంటి, పేర్లు తెలిసినాయా లేవా, తెలిస్తే పేర్లు తెలిసినాయి. అట్లా రకరకాల అనేక శ్మశానాలు తిరిగాడు, అనేక చోట్లకు తిరిగాడు. అనేక ఏళ్ల పాటు ఆయన చాలా పెద్ద ఎత్తున పనిచేసి అన్ని పనులు వదిలేసి ఆయన ఇదే పని మీద కొన్నేళ్ల పాటు పనిచేశాడు. పనిచేసి ఒక రిపోర్ట్ తయారు చేశాడు. ఆయన తయారు చేసిన రిపోర్ట్ ప్రకారమే 2000 మంది యువకులు మాయమైపోయిన యువకుల లిస్ట్, 2000 మంది మాయమైపోయిన యువకుల లిస్ట్, వాళ్ళ డెడ్ బాడీల ఎక్కడ కాల్చారు అనే వివరాలతో సహా ఇవన్నీ చేసింది ఎవరు? పోలీసులు అనేక రకాల కారణాలు, తమకు ఇష్టం లేని వాళ్ళను, ప్రభుత్వానికి ఇష్టం లేని వాళ్ళను, రాజకీయ నాయకులకు ఇష్టం లేని వాళ్ళను, అసమ్మతి గళం వినిపించే వాళ్ళను, ప్రశ్నించే వాళ్ళను, ప్రశ్న అంటేనే పాలకులకు వ్యతిరేకం కాబట్టి అట్లా ప్రశ్నించే వాళ్ళందరినీ పట్టుకెళ్ళడం, చంపేయడం, ఎక్కడ కనిపించదు చంపేసినట్టు. ఆ విధంగా ఆయన కష్టపడి మొత్తము ఒక రిపోర్టు తయారు చేసి దేశవ్యాప్తంగా అనేక జాతీయ వేదికల మీద ఆయన ఆ రిపోర్ట్ను బయటపెట్టాడు.